నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ బంగాళదుంప ఫ్రై లంచ్ బాక్సులకి బ్యాచిలర్స్కి చాలా బెస్ట్ రెసిపీ. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ డార్క్గా అవ్వనివ్వకండి, ఎందుకంటే వీటిని బంగాళదుంపలతో పాటు వేయించుకునేటప్పటికి బాగా మాడిపోతాయి. ఇప్పుడు ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయల్ని మెత్తగా మగ్గి కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఈ ఫ్రైలో ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసేసుకున్నా బాగోదు, మన కూరకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి ఫ్రై పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఈ బంగాళదుంప ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. ఇలా మనం నీటిలో వేయటం వల్ల బంగాళదుంపల్లో ఉన్న స్టార్చ్ తగ్గిపోతుంది. ఇక్కడ ఈ నీళ్ళ రంగు చూడండి, ఈ నీటిలో బంగాళదుంప ముక్కలు వేసి మనం కడిగినప్పుడు ఆ స్టార్చ్ పోతుందన్నాను కదా, దానివల్ల నీళ్ళ రంగు మారుతుంది. అందువల్ల మనకి బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రై అంతటిని అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకుని చిన్న మంట మీద మూత పెట్టుకుని బంగాళదుంపలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రై చేయటానికి టైం కూడా ఎక్కువగా పట్టదు, అలాగే రుచి కూడా బాగుంటుంది. మార్నింగ్ టైంలో లంచ్ బాక్సుల కోసం చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ ఇది. ఇప్పుడు బంగాళదుంపల్ని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అడుగు మాడకుండా చూసుకుని వీటిని మెత్తగా ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడకడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. బంగాళదుంపలు మెత్తగా ఉడికినాయో లేదో మనం చెక్ చేసుకోవడానికి గరిటెతో ఒక దుంపని నొక్కి చూస్తే అది ఈజీగా ముక్క అయిపోతే ఉడికినట్టు, లేదంటే అది ఇంకా గట్టిగా ఉంటే ఇంకాస్త ఉడకనివ్వాలి. బంగాళదుంపలు ఉడకడంతో పాటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేలాగా వేపుకోవాలి. అప్పుడే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైకి బంగాళదుంప క్రిస్పీగా ఉండదు, మెత్తగానే ఉంటుంది. కాబట్టి మీరు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోకండి. మనం మూత పెట్టి వేపుకుంటున్నాం కాబట్టి దుంపలు క్రిస్పీగా అవ్వవు, మెత్తగానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, గరిటెతో బంగాళదుంపని ఇలా నొక్కితే ఈజీగా కట్ అయింది కదా, అంటే బంగాళదుంపలు పూర్తిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ ఉడికిన బంగాళదుంపల్లో మన కారంకి సరిపడగా, అంటే నేను పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి, అంటే మనకి కారం పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచకండి, కారం వేసిన తర్వాత త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 2-3 గుడ్లు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం ఒక బౌల్లో వేసుకుని వాటిని విస్క్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. గుడ్లు వేసిన వెంటనే కలిపేయకుండా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిచ్చి ఆ తర్వాత మనం కలుపుకుంటే మనం ఫ్రై తినేటప్పుడు ఎగ్ కూడా సెపరేట్గా తెలుస్తుంది. అలా చేసుకోవడం వల్ల చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుంది. 1 నిమిషం తర్వాత చూడండి, ఎగ్ కాస్త గట్టిపడింది, మరీ గట్టిపడలేదు. ఈ స్టేజ్లో మనం మరీ ముక్కలు ముక్కలు చేసేసుకోకుండా లైట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎగ్ సెపరేట్గా తెలుస్తుంది.
బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మంట పెద్దగా పెట్టుకుని 1 నిమిషం పాటు దగ్గరుండి కలుపుతూ ఎగ్ నీచు వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన ఈ కోడిగుడ్డు బంగాళదుంప ఫ్రైలో తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఈజీగా ఉండే ఈ బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.